సిగరెట్ ఏంటి అట్టా తాగుతున్నావు? డాక్టర్ సిగరెట్ దూరం ఉండమని చెప్పాడురా. సిగరెట్ దూరం ఉండమని చెప్పాడురా. ఏంటి సార్ చెత్త ఏముంది? లేడీస్ చెప్పులు. లేడీస్ చెప్పులు ఏంటి సార్? మనం చేసే పనులకు చెప్పించుకున్నా కొడతా, లేదంటే చెప్పులన్నా వేస్తారు మీద. శారీ మాత్రం చాలా బాగుందమ్మా. మా మామయ్య చేతుల మీద పట్టు చీర కుట్టాడు అనుకో, దీనికోసం 100 పట్టు పురుగులు చచ్చాయి. ఏంటి ఈ పురుగు కోసం 100 పురుగులు చచ్చాయా? నేను ఒక వ్యక్తిని ప్రేమించాను అన్నయ్య. బాగా ఉరుకుతాను, అట్లనే గేట్ తీసుకొని ఉరికితే రింగ్ రోడ్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. కరెంటు ఏదేమో చెప్పిన అది. కరెంటు తీగల కరెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆయన ఒంటి నిండా కరెంటే. అది ఎక్కడ ఉన్నదో చెప్తే నేను ఛార్జింగ్ పెట్టుకుంటా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను నరగడం అంటూ మొదలు పెడితే యమపురిలో హౌస్ఫుల్ బోర్డు పెట్టుకుంటారు తెలుసా? ఇవేమన్నా ఉంటే ఒకేసారి వేసే మన స్కిట్ మధ్యలో అవన్నీ ఎడిటింగ్ లో తీయాలంటే కష్టం ఇక. కుటుంబరావు గారు ఏంట్రా సంబంధం ఏమన్నా చూసారా? ఇది సంబంధం చూసే టైం కాదురా, సంసారం చేసుకునే టైము. మీరు కూడా నాకు మంచి సంబంధం చూస్తే సంసారం చేసుకుంటాను సార్. పనావుని పెట్టుకుంటే బెడ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. అదే వాచ్మెన్ ని పెట్టుకుంటే శాలరీ ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. అదే దెయ్యాల్ని మేడిగా పెట్టుకుంటే నో పే. ముందు నువ్వు ఎలా చనిపోయావో చెప్పు. మూట పడి చచ్చిపోయాను. ఏ మూట పడి చచ్చి? నా మూట నా మీద పడే చచ్చిపోయాను. నా దగ్గర మంచి కథ సార్, ప్రొడ్యూసింగ్ చేస్తాను. మా కొడుకుని హీరో పెట్టుగా తీయాలి సార్. అయితే నరసింహ సినిమా ఉంది కదా సార్, ఆ సినిమాని సీక్వెల్ చేస్తాను సార్. మీ కొడుకుని పిలిపించండి సార్ ఒకసారి. ఈ సినిమాలో నీ పేరు నరసింహ, ఓకేనా? నువ్వెవరు? నరం చింబ. ఈ అమ్మాయి పేరు నీలాంబరి, ఒకసారి పిలువు. నీళ్ళ బర్రి. ఉంది కదా, చేయి పెట్టిందులోంచి ఇలా పాముని తీస్తావు. దీని సిను నాగరాజ. పండుకొని పర్లు. ఏవండి ఈ రోజు నైట్ కి ములక్కడ చేయమంటారా? వద్దు. ములక్కాయ పులుసు వద్దు. ఎందుకండి? అవి తిన్న తర్వాత తిట్టించుకునే కన్నా తినక ముందు తిట్టించుకోవడం బెటర్. కాఫీ పెట్టుకొని తీసుకొని రా. కాఫీ తేను. ఎంత ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఉన్నది ఇంత, నీ అరిపేంట్రా ఇంత ఉంది? ఎంతున్నావని కాదు, అనిపించావా లేదా అన్నదే ముఖ్యం. నాటి నరేష్ అని ఫేస్బుక్ లో 4 ఫేక్ అకౌంట్లు పెట్టి 40 మంది అమ్మాయితో చాటింగ్ చేస్తారు. కొట్టుకు చచ్చిపోతున్నారు సార్ ఆడవాళ్ళు మీకోసం. అక్కడ చూడండి. మనిషి చిన్నోడే అయినా మనసు చాలా పెద్దది.